మీడియా మిత్రులందరూ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు వాళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. इंग्लिश చెప్పాలా? ఓకే. టుడే ఈజ్ అన్న ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. It could be movies, it could be in politics. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights and assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with 1 member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party, we are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe should be number 1. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంట, అంటే ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచిన ఇంట్లో మాకు చెప్పి పంపించారు, ఎవరి దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవడు కానీ మనవరాలు కానివ్వండి అందరిని దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి, ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడైనా దారి తప్పితే మాకు 2 ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందర తీసుకుని అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మరి ఈ నెలాఖరుగల మొదలవుతాయి. అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానీ
రెండు రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. తాతగారితో ఉన్న బెస్ట్ మెమరీ, తాతగారితో ఉన్న బెస్ట్ మెమరీ ఏంటి సార్? అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు. మేమందరం కోరాం, మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు పెద్ద బండి ఉండేది ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటూ తీసుకెళ్తానని ఏమో స్పీడ్గా వెళ్ళారు. మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో కుద్దారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేము అందరే, మనవరాలు వెనకాల కూర్చున్న వాళ్ళు. సో అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంత మా అనుకోండి. సార్, ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్? ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మారుతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం. తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తారని మేము ఆశిస్తాం. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్, వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ, ఎందుకంటే అది స్ట్రాటజిక్ అసెట్, భారతదేశానికి కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకుని సంప్రదింపులు చేసాం. 7 నెలల్లో సాధించుకున్నాం. సార్, తెలంగాణలో కూడా ముఖ్యంగా క్యాడర్లో ఆశలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్ తెలంగాణకు సంబంధించి? తెలంగాణకు వచ్చేగల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ 1,60,000 మంది సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది. ఇది 2014 తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నా, మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఫైనల్గా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, ఆకలి ఉండకూడదు అన్నారు. మళ్ళీ మీరు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు ప్రతి పేదవాడు కడుపు నిండుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ రెస్పాన్స్? ఎలా ఉంది అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేది కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు. సో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది. ఓకే.